మాత్రే నమః. అందరూ ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారితో కోరుకుంటూ ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి. మా సైడు కుంకుమరికి అమ్మవారుగా భావిస్తారు. అందుకే కుంకుమరికి ఇలా అమ్మవారి ఫేస్ పెట్టి అలంకరించానండి. ఈ ఒక మల్లెపూలు అయితే నేను విలేజ్ నుంచి తెచ్చుకున్నానండి కొనుక్కొని. అందుకే చూడండి అమ్మవారు ఎంత బాగున్నారు ఈ మల్లెపూల అలంకరణలో. చూడండి చిన్న చిన్న మాలలు అయితే నేను చక్కగా కట్టుకొని అమ్మవారు పూజ చేశానండి. ఇగోండి సరస్వతి అమ్మవారు, ఆ పక్కనే లక్ష్మీ అమ్మవారు పెట్టానండి. ఇగోండి ఇంకో చిన్న మనవండి మీ అందరికీ కూడా ఏంటంటే, మనం యూజ్ చేసే కుంకుమన్న నిత్యం మనం పెట్టుకుంటాం కదండి, ఆ కుంకుమన్న మనం మాత్రమే వాడుకోవాలండి. ఎవరైనా సువాసిని స్త్రీలు మనం ఇంటికి వస్తే పసుపు కుంకుమ పెట్టడం అలవాటు కాబట్టి వేరే ఒక కుంకుమని సపరేట్గా పెట్టుకోండి. ఓకే అండి. ఇగో ఇప్పుడు ఇంకో విషయం ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నేను అమ్మవారికి మీరు పూజ చేస్తారు కదా, ధూపం మస్ట్ అండి. కంపల్సరీగా అమ్మవారి ధూపం వేయండి. అది చాలా మంచిది. అమ్మవారు వేసేగా ధూపం ఇల్లంతటికి చూపెట్టండి. ఇంట్లో ఒక స్పిరిచువల్ పవర్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం చాలా పీస్ఫుల్గా ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీ ఏమీ కూడా ఇంట్లో రావండి ధూపం వేస్తే. ఓకే, ఫస్ట్ అమ్మవారి ధూపం వేసిన తర్వాతే ఫుల్ అన్ని రూమ్స్కి చూపెట్టండి ధూపం. గడపలకి అన్ని రూమ్స్కి చూపెట్టండి. ఈరోజు అమ్మవారి అలంకరణ ఎలా ఉందో నాకు కమెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. మీ అందరూ కూడా కమెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. నాకు ఆల్ సబ్స్క్రైబర్స్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. అమ్మవారి అనుగ్రహం, అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ, కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా అయితే మటుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి. అమ్మవారి అనుగ్రహం మీరు మీ కుటుంబ సభ్యులు పొందాలని కోరుకుంటున్నానండి. ఇలాగే మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు రావాలనుకుంటున్నానండి. ఫ్రెండ్స్, ఆషాఢ మాసం వస్తుంది కదా, నా లేడీస్ సబ్స్క్రైబర్స్ అందరూ, లేడీస్ ఫ్రెండ్స్ అందరూ, ఆల్ సిస్టర్కి ఒక రిక్వెస్ట్. ఆషాఢ మాసంలో అమ్మవారికి గాజులతో అలంకరణ చేసి గాజులతో పూజ చేయండి. 9 డజన్ గాజులండి, అంటే 108 గాజులు లెక్క వస్తుంది. 108 గాజులతో అమ్మవారు అష్టోత్తర చేసి కొన్ని గాజులు మీరు ఉంచుకొని మిగతా గాజులేమో మీరు సువాసిని స్త్రీలకి పంచండి. చాలా మంచిదండి. మీ హస్బెండ్ ఆరోగ్యంగా ఉంటారు, సౌభాగ్యంగా ఉంటుందండి, సకల ఐశ్వర్యాలు మీరు పొందుతారండి ఇలా చేస్తే మటుగా. ఫ్రెండ్స్ మర్చిపోకండి ఆషాఢ మాసంలో. అయితే మేల్ ఫ్రెండ్స్ ఎవరన్నా చూస్తున్నారు కదండి, బ్రదర్స్, మీరు కూడా గాజులు అమ్మవారి గుళ్ళో ఇవ్వండి. చాలా మంచిదండి. మీరు కోరుకున్న కోరికలు పూర్తవుతాయండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్.